శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. న్యాయం చేయవలసిన ఓ పోలీస్ అధికారి విచారణ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఏకంగా జిల్లా ఎస్పీకే బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. జిల్లా పోలీసుల తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. అసాంఘిక శక్తులతో జతకట్టిన పోలీసులు కొంతమంది అయితే నేరస్తులతో భాగస్వాములై వారికే బెయిల్ మంజూరు చేసిన కొంతమంది పోలీసుల తీరు చర్చకు దారితీస్తుంది. మడకశిరకు చెందిన ఓ మహిళ బంధువులు గొడవ పడితే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్టు మహిళ తెలిపింది. న్యాయం చేయవలసిన పోలీస్ అధికారి విచారణ పేరుతో తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. న్యాయం కోసం వెళ్లిన తన పట్ల మడకశిర సిఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. టీడిపల్లి తండాకు చెందిన మహిళ తమ బంధువులతో గొడవపడ్డానని స్టేషన్కు వెళ్తే వారిని విచారించకుండా తనను లోపలికి రమ్మని, నా కుటుంబం నేపథ్యం గురించి సిఐ తెలుసుకోవడమే కాకుండా ఒంటరి మహిళగా ఉన్నావు కదా, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని ఇబ్బంది పెట్టినట్లు తెలిపింది బాధిత మహిళ. అసభ్యకరంగా ప్రవర్తించడంతో తాను బాధపడి బయటకు వచ్చేసినట్లు తెలిపారు. మరోసారి విచారణ పేరుతో రాత్రి 10 గంటలైనా స్టేషన్లో నన్ను ఉండమన్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పడడం వల్ల నేను మడకశిర పోలీస్ స్టేషన్కు మొన్న స్టేషన్కి వెళ్ళాను. జతల ఊరికి సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా 5 నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు. నా పర్సనల్ విషయాలన్నీ, మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం పని చేస్తాడు అని చెప్పినాడు. నేను ఒంటరి మహిళా సార్ అని చెప్పినాను. ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు. ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా పెళ్లి చేసుకునే ఐడియా ఏమన్నా ఉందా అని అడిగినాడు నాతో. అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయం వేసి. మళ్ళీ పిలిచినాడు. వాళ్ళు గొడవ పడిండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని 5 నిమిషాలకు ఒకసారి పిలుస్తా అన్నాడు. నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తా అనలేదు. సార్ నేను ఇంటికి పోవాలా, చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినటం లేదు సార్. 5 నిమిషాలు ఉండు పోదు అని. అయినా 10 గంటలు నైట్ 10 గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని స్టేషన్లో. నిన్నే కాదు, నాతో పాటు ఒక 4 మహిళలను కూడా. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. న్యాయం చేయవలసిన ఓ పోలీస్ అధికారి విచారణ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఏకంగా జిల్లా ఎస్పీకే బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామంజనేయులు అందిస్తారు. రామంజనేయులు చెప్పండి. వరలక్ష్మి, మడకశిర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఓ సిఐ బాధ్యత కలిగిన పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు సత్యసాయి జిల్లాలో కలకలం రేపుతుంది. టీడీపల్లికి చెందినటువంటి గాయత్రి అనే ఒక మహిళ బంధువులతో గొడవపడి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ పోలీస్ స్టేషన్ లో సిఐ రామయ్యకు ఫిర్యాదు చేశారు. అయితే తమ బంధువులతో తమకు గొడవ పడ్డానని, తనకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితురాలు గాయత్రి ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాతపూర్వకంగా చేసింది. అయితే సిఐ 2-3 రోజుల నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో ఆమెని పోలీస్ స్టేషన్ లోనే రమ్మని చెప్పేసి 2-3 రోజుల నుంచి కూడా తిప్పుకుంటున్నాడు. అయితే ఆమెని సిఐ రూమ్ లేకి పిలిపించుకొని వ్యక్తిగతమైనటువంటి విషయాలని అడుగుతూ, అసలు భర్త లేడు కదా నీకు, నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా గోప్యంగా గంటల తరబడి ఆమెని విచారణ చేపట్టాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు జిల్లా ఎస్పీ రత్నకు నిన్న ఫిర్యాదు చేసింది. అయితే తాను స్టేషన్ లోనే గంటల తరబడి పదే అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడుగుతూ తనని ఆయన వశపరుచుకునే విధంగా ఆయన ప్రవర్తించాడని చెప్పేసి, ఆయన ప్రవర్తన తనకు చాలా ఇబ్బందికరంగా కలిగింది అని చెప్పేసి ఆమె ఎస్పీకి వివరించడం జరిగింది. అయితే స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలని పరిశీలించి సిఐ మీద తగు చర్యలు తీసుకుంటాము, దీని మీద విచారణ చేపడతామని చెప్పేసి జిల్లా ఎస్పీ రత్న కూడా వివరణ ఇచ్చింది. అయితే మరి ఈ విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరి సిఐ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ, ఒక బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చి తనకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక ఒంటరి మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే బాధ్యత కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఈ రకంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము, ఆమెను వ్యక్తిగత విషయాలను అన్నింటినీ కూడా విచారణ చేపట్టడం అనేది ఆయన పోలీసు అధికారి తీరు పట్ల పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పోలీసు అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనం కూడా కోరుతున్నారు. వెంటనే అంటే విచారణలో కూడా ఆలస్యం లేకోకుండా తక్షణమే విచారణ చేపట్టి సిఐ మీద
యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు వరలక్ష్మి.